హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో హన్సికా హెర్బల్ ఇండిగో పౌడర్ రివ్యూ చూద్దాము. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి ఎలా మిక్స్ చేసుకోవాలి చూద్దాము. మార్కెట్లో దొరికిన కెమికల్ హెయిర్ డైస్ వాడిన వారికి జుట్టు అంతా రాలిపోయి స్కాల్ప్ కనబడుతూ ఉంటుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా, జుట్టు ఊడిపోకుండా ఉండటానికి న్యాచురల్గా హెయిర్ డైని వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇండిగో పౌడర్ని వాడుకోవచ్చు. ఇది హన్సికా హెర్బల్ ఇండిగో పౌడర్ ఇలా న్యూ ఈకో ప్యాకింగ్తో వచ్చింది. ఇది న్యాచురల్ ఇండిగో పౌడర్. జుట్టుకు షైనింగ్ని కూడా ఇస్తుంది, వెంట్రుకలను నల్లగా చేస్తుంది. ఈ ప్యాక్లో 50 గ్రామ్స్ ఇండిగో పౌడర్ ఉంటుంది. దీని ఎంఆర్పి 75. ఇక్కడ యూజ్ ఆఫ్టర్ హెన్నా అని ఉంది కాబట్టి హెన్నా పెట్టుకున్న తర్వాత ఇండిగో పౌడర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే జుట్టుకు ముందు రోజు హెన్నా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఇండిగో పౌడర్ని పెట్టుకోవాలి. హన్సికా ఇండిగో పౌడర్ 100% కెమికల్ ఫ్రీ, 100% న్యాచురల్. ఇందులో అమోనియా ఉండదు, పీపీడీ ఉండదు కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినారు, ఇందులో ఇండిగో పౌడర్ మాత్రమే ఉంటుంది, అంటే వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా కలపలేదు. అట్లే ఈ ఇండిగో పౌడర్ని ఎలా వాడాలో కూడా ఇచ్చినారు. ఈ ప్రాసెస్లోనే ఇండిగో పౌడర్ని తయారు చేసుకుందాము. ఈ ప్యాక్ సెల్ఫ్ లైఫ్ 2 years వరకు ఉంటుంది. ప్యాక్ని ఓపెన్ చేసి ఇండిగో పౌడర్ని ఇక్కడ ఇచ్చినట్లు మిక్స్ చేసుకుందాము. హన్సికా ఇండిగో పౌడర్ ఎయిర్ టైట్ ప్యాకేజింగ్తో వచ్చింది. ఈ ప్యాక్కి జిప్ లాక్ ఉంటుంది. ఇండిగో పౌడర్ ఇలా ప్యాక్ చేసి ఉంది. ఇప్పుడు ఈ ప్యాక్ని ఓపెన్ చేసి ఇండిగో పౌడర్ టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాము. ఇండిగో పౌడర్ కూడా హెన్నా పౌడర్ లాగానే గ్రీన్ కలర్లో ఉంటుంది. పౌడర్ ఇలా సాఫ్ట్ టెక్స్చర్తో ఉంది. ఈ ఇండిగో పౌడర్ని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంతసేపు హెయిర్కి పెట్టుకోవాలని ఇక్కడ ఇచ్చినారు. మన హెయిర్కి ఎంత అవసరమో అంత తీసుకొని కలుపుకోవాలి. 1 part ఇండిగో పౌడర్ని తీసుకుంటే 3 parts గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఇండిగో పౌడర్ని గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ని 2 hours పక్కన పెట్టాలి. 2 hours తర్వాత ఇలా ఇండిగో పేస్ట్ పైన అంతా బ్లాక్ టింట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇండిగో పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన ఈ పేస్ట్ని జుట్టుకంతా పట్టించాలి. ఆ తర్వాత షవర్ క్యాప్ లేదంటే పాలిథిన్ బ్యాగ్తో కవర్ చేసుకోవాలి. జుట్టుకంతా ఈ పేస్ట్ డ్రై అయ్యేదాకా పెట్టుకొని వాటర్తో కడిగేసుకోవాలి. సోప్ కానీ షాంపూ కానీ వాడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఈ ఇండిగో పౌడర్ని వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ ఇండిగో పౌడర్తో జుట్టు అసలు డ్యామేజ్ కాకుండా హెయిర్కి న్యాచురల్గా హెయిర్ డై వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.